దేశ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలు మార్చింది. ఇవి మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మీకు కూడా ఎస్బీఐ బ్యాంక్ లో ఖాతా ఉంటే మీరు కూడా మారిన నిబంధనలు తెలుసుకోవాలి. వీటి వల్ల మీ మీద కూడా ప్రభావం పడనుంది. ఎస్బీఐ మే 1 నుంచి తన రుణాలను, డిపాజిట్లను రెపో రేటుతో అనుసంధానం చేయనుంది. దీంతో ఎస్బీఐ నుంచి రుణాలు చౌకగా మారతాయి. రెపో రేటుతో రుణ, డిపాజిట్ రేట్లను లింక్ చేయనున్న తొలి బ్యాంక్ ఎస్బీఐనే. మే 1 తర్వాత అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల వల్ల ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు వారి డిపాజిట్లపై తక్కువ వడ్డీ పొందగలరు. 1 లక్షకు పైన ఉన్న డిపాజిట్లపై 0.25 నుంచి 0.75% తక్కువ వడ్డీ ఇస్తామని బ్యాంక్ ఇప్పటికే ప్రకటించింది. 1 లక్ష వరకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు 3.5% ఉండనుంది. ఇక 1 లక్ష పైన డిపాజిట్లకు వడ్డీ రేటు 3.25% ఉంటుంది. బ్యాంకులు వాటి రుణ రేట్లను ఎంసీఎల్ఆర్ ప్రాతిపదికన నిర్ణయిస్తాయి. అయితే బ్యాంకులు చాలా సందర్భాల్లో రెపో రేటు తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయలేదు. బ్యాంకులు రుణ రేట్లను రెపో రేటుతో అనుసంధానిస్తే రెపో రేటు తగ్గినప్పుడల్లా ఈఎంఐ భారం తగ్గుతుంది. 1 లక్షకు పైన ఉన్న రుణాలకే రేట్లను రెపో రేటుతో అనుసంధిస్తారు. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గింపు నేపథ్యంలో ఎస్బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. 30 లక్షల వరకు ఇంటి రుణాలపై వడ్డీ రేటును 0.10% తగ్గించింది. 30 లక్షల వరకు ఇంటి రుణాలపై వడ్డీ రేటు ఇప్పుడు 8.6% నుంచి 8.9% శ్రేణిలో ఉంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.